సద్గురు పులాజీ బాబా ఛానల్ వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు. ఆధ్యాత్మిక అరుణోదయ. కేచరి, గోచరి, భూచరి, అగోచరి ముద్రలు సద్గురు కృప ద్వారా వాటంతట అవే కలుగుతాయి. కానీ అవి మనకు అర్థం కావు. ధ్యానంలో కూర్చోవడం వరకు మాత్రమే తెలుసు, కానీ వాటిలో ఏమేమి జరుగుతుందో తెలియదు. కనుక మహాత్ముల సత్సంగంలో పాల్గొనాలి. ఇవి అర్థమవుతాయి. ఈ ధ్యాన శక్తిని, ఆత్మసుఖాన్ని పొందాలంటే అనుకుంటే కాదు, దానిని సాధించి శోధించి కానీ ఆ ఆత్మసుఖమేమిటో అర్థం కాదు. అందుకే ధ్యానాన్ని ఎక్కువ చేస్తూ సాధించండి. మనం కావాలని ఏ కార్యాలు చేయలేం. చేసేది, చేయించేది మనలో ఉన్న ఆత్మశక్తి మాత్రమే అని తెలుసుకోండి. అందుకే ఆత్మను ధ్యానం చేసి ఆ శక్తిని పొందండి. ఆత్మను ఆరాధించండి. ధ్యానంలో శ్వాస తక్కువైన కొలది మనలో జ్ఞానం పెరుగుతుంది. మామూలుగా శ్వాస నిమిషానికి 16 లేక 18 సార్లు జరుగుతుంది. అయితే ధ్యాన సాధన ద్వారా అన్నిసార్లు తగ్గుతూ చివరకు శూన్యం అవుతుంది. ధ్యానంలో శక్తి జాగృతి అయిన వారికి ప్రతిరోజు ధ్యానంలో కూర్చోవడం వల్ల మనలో ఉన్న చెడు రక్తం మొత్తం శుద్ధిపడి బయటకు వెళ్ళిపోతుంది. మనసులో ఉన్న పాపమంతా రోగాల రూపంలో ఒక్కొక్కటి బయటకు వెళ్తుంది. ఒక్కోసారి మనకు అనుమానం వస్తుంది, ఏమైనా తప్పులు జరిగాయా ఏమిటి, ఎందుకు ఇంత అనారోగ్యం అవుతుంది అనుకుంటాము. కానీ ఎటువంటి అనుమానము పెట్టుకోవద్దు. ధ్యానంలో కూర్చోవడమే మన కర్తవ్యంగా పెట్టుకోవాలి. విశ్వాసం ఉంచుకోవాలి చాలు. అదే మనల్ని రక్షిస్తుంది. ఈ శక్తి వచ్చినప్పుడే కొద్ది సమయమైనా ధ్యానంలో కూర్చోవాలి, కానీ ఒత్తి పట్టకూడదు. అందుకే పని చేస్తూ కూడా ధ్యానం చేయాలి. అలా చేయకపోవడం వల్ల కోపము, చిరాకు కలుగుతాయి. మనసుకు ధ్యానాన్ని అలా అలవాటు చేసినట్లయితే ఒక లహరిలాగా, లాలూచిలాగా అయిపోతుంది. ధ్యానంలో రోజు కూర్చోక తప్పదు. ఈ సంసారము భవసాగరాన్ని ఈదడానికి క్షణం ఆలోచించి అడుగు వేయవలసి ఉంటుంది. అందుకే ఈ ధ్యానంతోనే మీ జీవనం సుగమమవుతుందని చెప్పవచ్చును. శారీరక, మానసిక, సాంసారిక, ప్రాపంచిక బాధల నుండి ఈ ధ్యానం ద్వారా దూరం కావచ్చు. ఈ ఆత్మ ధ్యానం ద్వారానే మనం మన సంకటాల నుండి ముక్తిని కూడా పొందవచ్చు. మొదట ఈ శరీరం ఆరోగ్యవంతంగా ఉంటే సంసారంలో మన జీవనం ఆనందంగా ఉంటుంది. ఈ ప్రపంచం కూడా అందంగా కనబడుతుంది. అందుకే ముందు మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటే మీలోన మీరు ధ్యానం చేయగలుగుతారు. శాంతిని వశపరుచుకోవడమే ధ్యానం ద్వారా పొందగలుగుతాము. అనగా ఆత్మసుఖాన్ని పొందడమే మనము కోరుకోవాలి. జై గురు అందరికీ. ध्यान है, ध्यान ध्यान करो, ध्यान करो, ध्यान करो, ध्यान करो। कि ध्यान का मतलब सिर्फ भगवान के लिए नहीं। ध्यान बोले तो भगवान के लिए नहीं। देखो, अपने हर ध्यान बोले अपन हमेशा कर रहे, प्रत्येक बात के लिए ध्यान की आवश्यकता है। कि भगवान के लिए तो नहीं, 4 सिंगल चाह बनाने का है ना, तो भी उसको ध्यान करना पड़ता। अगर ये बिगड़ गया, पत्ती कम होती तो शक्कर कम होती। तो घरवाला क्या बोलता, तेरा डोका था कि नहीं, किधर गया था डोका बोलते। देखो, कपड़ा पहनने के लिए ध्यान है, खेती का पेरने के लिए ध्यान है, कहाँ नहीं ध्यान।
हर जगह जगह बैठने के लिए भी ध्यान है, कैसा बैठना, कैसा सोने के लिए भी ध्यान है। कहाँ नहीं ध्यान, कि हर अपने प्रपंच में ध्यान है, खेती में ध्यान है, हर ध्यान है। और जहाँ ध्यान नहीं, ध्यान चलेगा जैसा चाह खराब होता, वैसा जिस घर में जोरू मर्द का एक के एक ऊपर प्रेम नहीं तो घर की बर्बादी, गांव में एकता नहीं तो गांव की बर्बादी, देश में एकता नहीं तो देश की बर्बादी। कहाँ ध्यान नहीं, यही रेखा है।